श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकम् संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुम्। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। वन्दे श्री राधिकां देवीं बृन्दारण्यविहारिणीं यस्याः कृपां विना कोऽपि न कृष्णं ज्ञातुमर्हति। पुञ्जीभूतं प्रेम गोपाङ्गनानां मूर्तिभूतं भागधेयं यदूनाम् एकीभूतं गुप्तवित्तं श्रुतीनां श्यामीभूतं ब्रह्म मे सन्निधत्ताम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकम् संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुम्। वन्दे गुरुमनन्तार्यं वेदमार्गप्रवर्तकम् आयुर्वेदस्य पारज्ञं सर्वलोकहितैषिणम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकैवल्यपदम्बु చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు మహానందాంగనాడింభకున్ లలితస్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామం
మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల బాలంబుయై వెలయున్ భాగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ సద్విజశ్రేయమై సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. రహస్య ప్రకాశం చెప్పుకోవాలి. 104. నూట 4వ పద్యం యొక్క రహస్య ప్రకాశం చెప్పుకోవాలి. నేను చెప్పినదంతయు నేను ఎరిగిన సత్యము కనుక ఇందు అసత్యమునకు తావులేదు. ఇదే కనుకనే ఇది సత్యలోకము. జీవుల్లో కూడా తానెరిగిన సత్యమును ధ్యానించువాడు, ఎరుగని దాన్ని గూర్చి ఇట్లుండవచ్చని ఊహలు చేయని వాడు సత్యమున జీవించును. అప్పుడు దానినే పలుకగల శక్తి కలుగును. ఇక్కడ బ్రహ్మగారు ఏం చెప్తున్నారంటే, ఇప్పటిదాకా ఆయన చెప్పినదంతా కూడా అది నేను ఎరిగిన సత్యము అన్నారు. అంటే ఈ చెప్పిందంతా కూడా ఇంకా తాను చెప్పేశాను మొత్తం ఇంకేం లేదు అని చెప్పట్లేదు. ఎవరు? సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు నేను ఎరిగిన సత్యము అన్నాడు. ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా నేను ఎరిగిన సత్యం కనుక ఇందు అసత్యమునకు తావులేదు. ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో అసత్యానికి తావులేదు. ఎందుకంటే సత్యలోకం బ్రహ్మగారు ఉన్నటువంటిది, ఆయన ఎరిగిన సత్యం అంతా కూడా చెప్పాడు కాబట్టి అసత్యానికి తావులేదు అన్నాడు. కనుకనే అతనిది సత్యలోకం. అంటే సత్యలోకంలో ఉన్నటువంటి బ్రహ్మగారు కానీ ఆ లోకంలో ఉన్నటువంటి మిగిలినటువంటి మహానుభావులు కానీ వాళ్ళు సత్యమే తప్ప అసత్యం అనేటువంటిది పలికేటువంటి అవకాశం కూడా ఉండదు. అక్కడ అసత్యం పలికే అవకాశం లేకుండా ఉండేంత ప్రొటెక్షన్ వాళ్ళకు ఉంటుంది ఆ లోకంలో. లేకపోతే అసలు ఆ లోకంలోకి వెళ్ళే అవకాశం లేదు అలా ఉండకపోతే. దీనికి మరి జీవుల్లో ఉన్నటువంటి మనం జీవులుగా ఉన్నటువంటి వాళ్ళం మనం మరి మనకి ఆ సత్యలోకంలోకి ఎంట్రీ ఉండదా అని మనకి సందేహం వస్తుంది ఎప్పుడైనా. అంటే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట, జీవులలో కూడా తానెరిగిన సత్యమును ధ్యానించేవాడు. అంటే కన్ఫర్మ్డ్గా ఎలా అయితే బ్రహ్మగారికి దర్శనమైనటువంటిది కన్ఫర్మ్డ్గా సత్యం అనేటువంటి చెప్పారో అది ఆయన ఎరిగిన సత్యం అన్నాడు. అలాగే మనకు కూడా జీవుల్లో కూడా తాను ఎరిగిన సత్యమును ధ్యానించువాడు. ఏ సత్యాన్ని అయితే తాను తెలుసుకున్నాడో దాన్ని ధ్యానిస్తూ ఉండాలి వాడు. అలా ధ్యానించేవాడు అదొకటి. రెండవది ఏమిటంటే ఎరుగని దానిని, అంటే మనం ఎరిగింది కాకుండా అంతకు పైన ఉన్నటువంటి దాన్ని మనం ఎరగం.
మనం ఎంత మనకు ఇంకా యాడ్ అయింది ఎరిగింది అనుకోండి, ఇంకా అంతకంటే పైన ఉంటుంది. ఎందుకంటే భగవంతుడి యొక్క తత్వం ఆది అంతము లేనటువంటిది అని మనం చెప్పుకుంటున్నాం. అందుకని మనకి ఇంతవరకు ఎరిగినది ఉంది ఇప్పటికీ అనుకోండి. ఆ ఎరిగినటువంటి దాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే అప్పుడు అంతకంటే ఇంకా పైన ఎంత ఉందో అది కూడా మళ్ళీ తర్వాత మనకి ఆయనకు అనుగ్రహం వల్ల అందుతుంది. అప్పుడు అంటే అప్పుడు అది యాడ్ అయిన తర్వాత దాంతో కలిపి ఎరిగిన సత్యం అవుతుంది. అప్పుడు కూడా ఇంకా ఎరగంది ఉంటుంది. అంటే దీనిలో రహస్యం ఏమిటంటే అసలు అప్పుడు మనకు అనుమానం వస్తుంది, అసలు మొత్తం టోటల్ సత్యం అనేటువంటిది. అంటే అసలు మొత్తం టోటల్ సత్యంలో మనం ఎంత ఎరిగి ఎంత ఇంకా యాడ్ అయినా దాంట్లో 1/4 మాత్రమే మనం ఎరిగేందుకు అవకాశం ఉంటుంది. ఆ ఫార్ములా అన్ని చోట్ల వర్తిస్తుంది. మనకి బ్రహ్మగారు, ఈ చతుర్ముఖ బ్రహ్మగారు ఎక్కడి నుంచి ఆయన ఇదంతా కూడా సృష్టి చేస్తున్నాడో మనకు కొంతవరకు అవగాహన అని చెప్పిన దాన్ని బట్టి వచ్చింది. మొత్తం అంత సృష్టి చేసేయడానికి అంటే అవ్యక్తంగా ఉన్నటువంటి దాన్ని మొత్తం వ్యక్తంలోకి తీసుకొచ్చేయడానికి ఆయనకి సాధ్యం కాదు. ఎందుకంటే అవ్యక్తంలో ఉన్నటువంటి దాంట్లో 4వ వంతు మాత్రమే వ్యక్తంలోకి వచ్చేటువంటి దానికి అవకాశం ఉంది. పాదోస్య విశ్వభూతాని, ఈ మొత్తం సృష్టిలో సమస్తంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా అస్య అంటే ఈ సృష్టి యొక్క పాద 4వ వంతు మాత్రమే. మరి మిగిలినటువంటి 3 వంతులు త్రిపాద్ అస్య, దీని యొక్క 3 కూడా ఎక్కడున్నాయి? అవి ఎటర్నిటీలో ఉన్నాయి. అమృతం దివి, దివము అనేటువంటి లోకంలో అంటే అవ్యక్తము అనబడి మన చేత అనబడేటువంటిది, సబ్జెక్టివ్ ఉన్నటువంటిది అంటారు. దానిలో త్రిపాద్ అంటే 3/4, 3 వంతులు అందులో ఉంటుంది. 1 వంతు మాత్రమే అది సృష్టిలోకి. అలాగే మన వాక్కు కూడా అంతే. మనం ఉచ్చరించేటువంటిది, మన వాక్కు మనం ఉచ్చరించే 1 వంతు మాత్రమే, మనం 1/4 మాత్రమే బయటకు ఉచ్చరిస్తున్నాం వైఖరి అనేటువంటిది. మిగతా 3/4 పరా పశ్యంతి మధ్యమ అనేటువంటివి లోపలే ఉంటాయి. అందుకని ఈ 1/4 మాత్రమే బయటకు వస్తుంది అనేటువంటిది ఈ ఫార్ములా ఎటర్నల్. దాన్నే బ్రహ్మ గడిగిన పాదము అన్నారు. అంటే బ్రహ్మ ద్వారా సృజింపబడినటువంటిది 1/4 అని. బ్రహ్మ కడిగిన పాదం అంటే ఆయన తాను దర్శించి బయటికి ఇవ్వగలిగినటువంటిది అది బ్రహ్మ కడిగిన పాదము అంటే 4వ వంతు. అందుకని అది దాటి ఆయనకు కూడా ఇంకా ఇది దాటి నేను ఎంతకంటే ఇంకా సృష్టిస్తాను అని ఆయన అనుకోడు. అనుకుంటే బ్రహ్మగా ఉండక్కడ. ఆయన అందుకు ప్రయత్నం చేయలేదా, అనుకోలేదా? ఆయన ఎంతవరకు చేస్తున్నాడో అంతవరకు. అందువలన ఆ ఫార్ములాయే ఇక్కడ కూడా వర్తిస్తుంది. అలాగే మనం కూడా జీవుల్లో కూడా తానెరిగిన సత్యము, మొత్తం సత్యం అనేటువంటిది దాంట్లో అందులో మనం ఎంతవరకు దర్శించామో అది తానెరిగిన సత్యం. దాన్ని మనం ఏం చేయాలి? ఎంతవరకు మనం సత్యాన్ని దర్శించగలిగామో ఆ ఎరిగిన సత్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అది చెప్పింది, ధ్యానించువాడు.
తాను ఎరిగిన సత్యమును ధ్యానించువాడు మరి ఎరుగని దాని సంగతి ఏమిటంటే దాని గురించి బహుశా ఈ ఎరగంది ఇట్లా ఉంటుందేమో అని ఊహలు చేయని వాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నీకు తెలిసింది మంచిదే, నీకు తెలియని దాని గురించి ఇలా ఉంటుందేమో అని ఊహలు చేశాడంటే వాడు ఇంకా అంతకంటే పైకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. అంతకంటే తెలుసుకునేటువంటి అవకాశం లేకుండా పోతుంది. అది వెయిట్ చేయాల్సిందే మళ్ళీ ఇది పోయేంత వరకు. అందుకని ఎరగని దాన్ని గురించి ఏ శాస్త్రం కూడా అంతే. మనం హోమియోపతి నేర్చుకున్నాం అనుకోండి, మనం అంత కూలంకషంగా మనం స్టడీ చేసాం, ఇంతకంటే పైన ఇంకేం ఉండదు అనుకున్నాకి ఏ శాస్త్రం లేదు. ఇది అంతే. ఒకసారి మాస్టర్ గారిని మామూలుగా మేము ఉన్నప్పుడు మా ఒకళ్ళు అడిగారు, హోమియోపతి అంతా మీరు మొత్తం ఆపోషణ పెట్టేశారు కదా మాస్టర్ గారు అన్నారు. ఏమీ లేదన్నారు ఆయన. అదేంటి హోమియోపతి శాస్త్రం మొత్తం మీరు ఇంకా అసలు కంప్లీట్గా మీరు ఆపోషణ పెట్టేసినట్టే కదా. హోమియోపతి మొత్తం శాస్త్రంలో నాకు ఇప్పుడు దాకా నేను పొందగలిగినటువంటి 20% ఉండొచ్చు అన్నారు ఆయన. అంటే నాలాంటి వాడు అసలు నోరు ఎత్తడానికి వీలేదు. ఆయన 20% అంటే మన దాంట్లో ఎన్నో అంతా మనం చెప్పలేం. 0.000 ఎక్కడికో వెళ్తుంది మనకి. అందుకని నోరు మూసుకోవాలి నాలాంటి వాడు. ఎక్కడ అది ఇది అన్నిటికీ అప్లై అవుతుంది. మేము వేదం నేర్చుకున్నాం, వేదం అంతా నేర్చుకున్నాండి. అంతా నేర్చుకోవడం అనేటువంటిది అక్కడ ఏమి ఉండదు. అంతా దాంట్లో కొంత. ఇప్పుడు మనం చెరువు దగ్గరికి వెళ్ళాము, లేకపోతే నది దగ్గరికి వెళ్ళాము, నదిలో నీళ్ళన్నీ ఇంటూ తెచ్చుకున్నాం. ఎవరిని తెచ్చుకోగలండి? నువ్వు ఎంత పాత్ర పట్టుకెళ్ళావో, నువ్వు ఎంత మొయ్యగలవో ఆ పాత్రలో, నువ్వు ఎంత బిందె పట్టుకెళ్ళావో ఆ బిందెతో నీళ్లు ముంచుకుని ఆ బిందె నువ్వు తెచ్చుకోగలవు, అంతవరకే మొయ్యగలవు. అంతగా మించినటువంటి పెద్ద పాత్ర పట్టుకెళ్ళినా అందులో నింపినా నువ్వు మొయ్యలేవు. అందుకని పిచ్చి వేషాలు వేయకూడదు. ఆయన జన్మదిన సందేశంలో మా నాన్నగారిది ఒక గంగా జరి అయితే మా రాజిప్ప ఎంతో అంత పట్టింది మాకు అన్నారు. వారు అనంతాచార్య గురించి అంటే వాళ్ళ నాన్నగారి గురించి చెప్పారు. ఆయన నుంచి వచ్చినటువంటిది ఒక పెద్ద జలపాతం లాంటిది అయితే మేము 4 అన్నదమ్ములం ఒక ఉద్ధరణ నీళ్ళలాగా తెచ్చుకున్నాము, దాంతోనే మేము అంతా ఇది చేస్తున్నామని చెప్పారు. ఆయనే ఉద్ధరణ నీళ్ళు తెచ్చుకున్నాం అంటే అసలు. అందుకని కంటైనర్ని బట్టి కానీ కంటైన్డ్ అనంతం అది అసలు దాన్ని అందులో ఉన్న కంటెంట్ అనేటువంటిది ఉందే, అది ఎంత ఉందో నువ్వు నీ వల్ల కాదు. నీ కంటైనర్ కెపాసిటీ ఎంత ఉందో ఈ కెపాసిటీ పెరిగితే ఇంకొంచెం వస్తుంది. అది సత్యమే. అదే ఒకటి చెప్తున్నాడు ఇక్కడ. నీ కంటైనర్ కెపాసిటీ కొంచెం పెరిగితే మరికొంత తెలుస్తుంది ఉన్నది దాంట్లో. అందుకనే భగవద్గీతలో కూడా ఒక చోట చెప్పాడు, యావానర్థ ఉదపాదే తావానం సంప్లుతోదకే అన్నాడు. నువ్వు నదికి వెళ్ళినప్పుడు నీకు దాహం వేస్తే నువ్వు ఎంతవరకు తాగగలవు అంతవరకు తాగగలవు, కానీ ఆ నదిలో ఎన్ని నీళ్ళు ఉన్నాయని చూస్తే నువ్వు అందులో పడి తెస్తావు అన్నాడు. పిచ్చి వేషాలు వేయకూడదు. ప్రాపర్ బిహేవియర్ మనది ఏంటంటే మనకి ఎంతవరకు మన కెపాసిటీ మనం ఎంతవరకు అనేటువంటిది అంతవరకే. సంగీతం నేర్చుకున్నాం, 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా నేర్చుకున్నాం, మనం ప్రాక్టీస్ చేసాం, అంత చేసాం. ఇప్పుడు నీకు సంగీత సర్వస్వం ఏమీ లేదు. సర్వస్వం ఏంటి మొహం. మరి నాకు చాలా రాగాలు వచ్చు అయి నిజమే అయి ఉండొచ్చు. కొత్త రాగాలు కనిపెట్టాడు అనుకోండి, పెట్టచ్చు. అంటే వాడి ద్వారా కూడా కొన్ని బయటకు వచ్చాయి, నిజమే అయి ఉండొచ్చు. అంత మాత్రం చేత త్యాగరాజుల వారు కానీ వాళ్ళెవరు మేము సంగీతం మొత్తాన్ని ఇచ్చేసామని వారెవరూ అనలేదు. ఎక్కడైనా అన్నారు చూపించండి. అన్ని వేల
ఇవి రాసినటువంటి కీర్తన రాసినటువంటి అన్నమాచార్యుల వారు 32,000 పైన ఉన్నాయి. అవి దొరికినవి. ఆయన ఎక్కడైనా నేను మొత్తం ఆ స్వామిని గురించినటువంటిది అంతా రాసేసా అన్నాడా? అందుకని మనం చాలా నేర్పు చేసుకున్నాం, అంత గొప్పిడ పట్టేసాం అనుకుంటే అది హాస్యాస్పదం. పెద్దలు కథ చెబుతారు, నారదుడు తుంబురుడు సంగీతం దగ్గరకు వచ్చింది కాబట్టి, అంటే జరిగి ఉండదు, మన కోసం చెప్పడానికి ఒక కథగా చెప్పారు. ఆ నారద తుంబురులకు ఒకసారి మన ఇద్దరిలో ఎవరు నెంబర్ 1 అని సంగీతంలో వచ్చి తేల్చుకుందామని చెప్పి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారట. బ్రహ్మగారు అన్నట్ట తుంబురుడితో అన్నట్ట, నారదుడు నా కుమారుడు కదా, కాబట్టి నేను జడ్జిమెంట్ ఇస్తే బాగుండదు, వైకుంఠంకి వెళ్ళండి అన్నట్ట. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారట. విష్ణుమూర్తి అన్నట్ట, ఇతను నా భక్తులలో అగ్రేసరుడు కదోయ్, కాబట్టి నేను కూడా జడ్జిమెంట్ ఇస్తే కరెక్ట్ కాదు, అక్కడికి వెళ్ళండి, ఆ హిమాలయాల్లో అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటూ ధ్యానంలో ఉంటాడు ఆంజనేయ స్వామి, ఆయన దగ్గరికి పోండి అన్నట్ట. అక్కడికి వెళ్ళారట. ఆ టైంలో ఆయన పూజ చేసుకుంటూ ఉన్నట్ట రాముడికి. సరే, ఆయన రామనామం చేసుకుంటూ ఉంటాడు, ఇంకేం పని ఆయన వేరే ఉండదు ఆయనకి జీవనం. వీళ్ళు వచ్చారట. ఒక క్షణం ఆపి ఏంటి మ్యాటర్ అన్నట్ట. వీళ్ళు చెప్పారట, సరే పూజ కానివ్వండి అని చెప్పి అక్కడ 2 బండరాలు కనబడితే కూర్చోండి అన్నట్ట వాటి మీద. వాళ్ళిద్దరు వాటి మీద కూర్చున్నారట. ఈయన పూజ పూర్తి చేసి హారతి ఇచ్చి స్వామికి పాట పాడుతున్నట్ట. చివరిలో మనం కూడా నృత్య గీత ఆందోళిక అంటాం కదా, ఆయన చక్కగా అక్కడ పాట పాడుతున్నాడు. పాడుతూ ఉంటే ఒక్కసారిగా దాంతో వాళ్ళకి తన్మయత్వంలోకి వెళ్ళిపోయాట. వాళ్ళకి అసలు ఒళ్ళు తెలియలేదు. కాసేపటికి ఆ చుట్టూ ఉన్న అన్నీ కరిగిపోతున్నాయట. వాళ్ళు కూర్చున్న రాళ్ళు కూడా కరిగినాయి. మళ్ళీ పాట అయినా చాలాసేపటికి కానీ వాళ్ళు ఈ లోకంలోకి రాలే. ఈ లోపల మళ్ళీ రాళ్ళు కాస్త ఘనీభవించినాయి, గట్టిపడ్డాయి. చూస్తే దానిలో ఇరుక్కుపోయి ఉన్నారు వీళ్ళు, వీళ్ళు అవ్వలేకపోతున్నారు. ఏంటి స్వామి ఇదన్నట్ట. సరే, ఎట్లాగో మీరు వచ్చింది ఆ పని మీదే కదా, మీరు ఎవరో నెంబర్ 1 తెలుసుకోవాలన్నారు కదా, పాడండి, కరిగిపోతాయి కదా, దాన్ని బట్టి తెలుస్తుంది ఎవరిది ఎక్కువ కరిగిందో దాన్ని బట్టి జడ్జిమెంట్ ఇవ్వచ్చు అన్నట్ట. ఫస్ట్ తుంబురుడు మొదలు పెట్టాట, రకరకాలుగా పాడాట, ఒక్క ఇసుమంతా కూడా ఏం కరగలేదట. ఇప్పుడు నారదుడి వంతు వచ్చిందట. నారదుడు కూడా ఎంత పాడినా ఒక ఇసుమంత కరిగింది, కానీ కాసేపు పాడి పాడి నాయన మా సంగతి తర్వాత అసలు ముందు దీనిలో నుంచి మమ్మల్ని బయటపడి నువ్వు ముందు పాట మొదలెట్టు అన్నట్టు. ఈసారి పాడుతూ ఉంటే జాగా ఎలర్ట్గా ఉన్నట్టు, ఏది పారవస్యంలోకి వెళ్ళకూడదు, ఎందుకంటే అది కరగటం మొదలుపెట్టి లటక్క లేచేసారట. ఇక అక్కడ లేరు, జడ్జిమెంట్ కూడా అడగలే. అంటే ఎప్పుడు కూడా మేము అంతా అయిపోయింది మాకు వచ్చేసింది అనడానికి లేదు అని చెప్పడానికి, అంటే మన పేరు చెబితే ఏడుస్తామని వాళ్ళ మీదగా పెట్టి పెద్దలు చెబుతారు ఇలాంటి కథలు. మాస్టర్ గారు ఆయన ఉపన్యాసాలు ఎప్పుడు తన పేరు ఎగ్జాంపుల్ చెప్పి తన పేరు చెప్పుకునేవారు. అంటే ఏంటి, లేకపోతే మన ఎవరి పేరు అంటే మనకి మరి అయ్యయ్యో మన గురించి చెప్తున్నారు, మనం ఎప్పుడైనా బాధపడతామని తన కృష్ణమాచార్యులు అని చెప్పుకునేవారు. వాళ్ళ పెద్దలు అందరూ అంతే, శంకరాచార్య వారు అంతే కదా. ఆయన శివుణ్ణి ప్రార్థిస్తూ, నా ఈ మనస్సు అనేటువంటి కోతి నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది, నీతో దివిసిపోయా, ఆయన మనస్సు ఇబ్బంది పెడుతుంది ఆయనకి, శంకరాచార్య వారికి. వేరే వాళ్ళ గురించి చెప్పకుండా ఆయన పెద్దవాళ్ళందరూ తమ పేరు చెప్తారు తమ ఎగ్జాంపుల్గా. ఆయన మనస్సు ఆయన వశంలో ఉండకుండా అది కోతిలో అటు ఇటు తిరుగుతుంది, శంకరాచార్య వారికి తిరుగుతుంది, మనకు దిక్కే ఉంది, ఏం లేదు, మనకు సంగతి చెప్పాడు ఆయన. వినుర వేమ అంటూ వేమన గారు ఆయనకే చెప్పుకున్నాడు అది. అలాగే ఇక్కడ ఏంటంటే తాను ఎరిగిన సత్యమును ధ్యానించువాడు ఒకటి, ఎరుగని దాని గురించి ఇది ఇట్లా ఉంటుందేమని ఊహలు చేయనివాడు. అది చాలా ఇంపార్టెంట్. ఇది మనలాంటి సాధకులకి చాలా ఇంపార్టెంట్. ఎరగని దాని గురించి ఊహలు చేయకూడదు. మాస్టర్ ఆయన ఒక లెక్చర్ విన్నాం అనుకోండి, ఏదో పతంజలిలో లేకపోతే మాస్టర్ గారు భగవద్గీత ఏదైనా సరే లెక్చర్స్ ఉన్నాయి, అది విని జాగ్రత్తగా దానిలో ఉన్నటువంటి సత్యాన్ని మళ్ళీమాటికి విని ఇంకా తెలుసుకోవడం ఒక్కటే మనం చేయవలసింది తప్ప, అది విని బహుశా దీని గురించి మాస్టర్ గారు ఇంకా దీని గురించి ఇలా ఆలోచించి ఉండొచ్చు అన్నాం అనుకోండి,
అది టూ మచ్ అనమాట మనకి. అంటే వాడి ఇంకో జన్మ పడుతుంది బాగుపడడానికి అర్థం, ఒకటో 2 జన్మలు పడతాయని అర్థం అలా ఆలోచిస్తే. అందుకని ఎక్కడా కూడా పొరపాటు పడుతుంది. అందుకని ఎరుగని దాని గురించి ఇట్లుండవచ్చు అని ఊహలు చేయకూడదు అసలు. అలాంటి వాడు సత్యమున జీవించును, అది అన్నమాట చెప్పింది. ఎవరు? బ్రహ్మగారు చెప్తున్నాడు. సత్యము అనేటువంటి దాని లివింగ్ ఇన్ ట్రూత్ ఎవడికి సాధ్యం అవుతుందంటే ఈ 2 క్వాలిఫికేషన్స్ ఉన్నవాడు సాధ్యం అవుతుంది. ఇది మనం మళ్ళీ రోజు మనం చదువుకోవాల్సినటువంటిది. మర్చిపోతాం. మనకి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అంటారు చూసారా, మనకి ఆ స్థితికి వచ్చేస్తే కొంప మునిగిపోతుంది. అంటే ఏమిటంటే, కాబట్టి ఈ 2 కదా ఉండవలసింది, ఈ 2 నాకు ఉన్నాయి అనుకున్నాం అనుకోండి, అది టేకెన్ ఫర్ గ్రాంటెడ్. మనం ఉన్నాయని మనం అనేసుకున్నాం. కాబట్టి నేను సత్యమును జీవిస్తున్నాను అని వీడనుకుంటే ఎట్లా? ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఇలాంటి వాక్యాలని ఎప్పటికప్పుడు రోజు చదువుకుని గుర్తు చేసుకోవాలి. ఈ రెండిట్లను మనం ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నట్లుగానే ఉంటాం. నేను ప్రాక్టీస్ చేసి పారేశాను, అది కరెక్ట్. ఇదంతా చదివి పారేశాను, చేసి పారేశాను అన్నది కరెక్ట్. నువ్వు చదివే కానీ పారేసావు, ఎందుకంటే దాన్ని యాక్షన్లో రిఫ్లెక్ట్ అవ్వలేదంటే నువ్వు పారేసినట్టే. నువ్వు ఏదైతే సత్యాన్ని ఇందులో చెప్పినటువంటి ఏ సత్యాన్నైనా సరే నువ్వు స్టడీ చేసావంటే అది నీ ఆలోచనల్లోనూ, నీ మాటల్లోనూ, నీ యాక్షన్లోనూ కూడా రిఫ్లెక్ట్ అవ్వకపోతే ఇది నువ్వు చదివి పారేసినట్లే. ఎక్కడైనా కొంచెమైనా రిఫ్లెక్ట్ అవ్వాలి. అందుకని దీన్ని మాస్టర్ గారు నీకు తెలిసిన సత్యాలని కమిషన్ కొట్టకుండా ఆయన వాడిన పదం ఒక చోట మాట్లాడుతూ ఉంటే అంతకంటే పెద్ద సత్యం నీకు తెలుస్తూ ఉంటుంది అన్నారు. ఇక్కడ ఇంకోటి సత్యం అంటే ఓన్లీ మాట్లాడటం ఒకటినే కాదు, సత్య ప్రవర్తనము, ట్రూత్ఫుల్ బిహేవియర్ అని అర్థం. సత్యమును జీవించును అన్నారు, ఇక్కడ జాగ్రత్తగా చెప్పారు. సత్యమును పలుకును అనలేదు. చేయనటువంటి వాడు సత్యమున జీవించును, హీ లివ్స్ ఇన్ ట్రూత్. అప్పుడు ఎప్పుడైతే సత్యమున జీవించడం వస్తుందో అప్పుడు దానినే పలకగల శక్తి కలుగును. అంటే వెన్ యు ఆర్ ఏబుల్ టు లివ్ ఇన్ ట్రూత్ దెన్ యూ కెన్ హ్యావ్ ది కెపాసిటీ టు అటర్ ట్రూత్. అది దీనికి అర్థం. అంటే అతను పలికింది సత్యం అవుతుంది. అది మాస్టర్ గారి బ్రాకెట్లో ఇచ్చారన్నమాట. ఇది ఏమి ఈ ఒక్క 2 సెంటెన్స్కి ఎంతసేపు ఎందుకండి? మన లైఫ్ మొత్తం కూడా చాలదు నా ఉద్దేశంలో. ఈ లైఫ్ మొత్తం కూడా సరిపోదండి. ఇది మనం ఇంప్లిమెంట్ చేయాలంటే. గాంధీ గారి జీవితం అంతా అదే, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అన్నాడు ఆయన. జీవితం అంతా ఆయన చేసిన యోగ సాధన ఏమిటి అంటే ఆ సత్య ప్రవర్తనమునందు ఎక్కడ బెసగకుండా నిలబడటం అనేది. నేనెప్పుడు కుతూహలంతో చేయు ధ్యానమునందు నేను ఎప్పుడునూ కుతూహలముతో చేయు ధ్యానమునందు వాని గుణములే ఉండును. ఆ గుణములు సత్యత్వముచే నేను ఏది పలికిన అది ఎల్ల సత్యము. నేను పలికింది సత్యం అని మనం ఎవరు అనడానికి వీల్లేదు. బ్రహ్మగారు అహంకారంతో అంటున్నాడా? కాదు. నే పలికినది ఎల్ల సత్యము అని ఎలా చెప్పగలుగుతున్నాడంటే ఎప్పుడు కూడా కుతూహలంతో, అంటే చేద్దాం అనేటువంటిది, దీంతో ఏది పలికను అది ఎల్ల సత్యం అన్నాడు. ఎందుకనంటే పైన చెప్పాడు కుతూహలంతో చేయు ధ్యానమనందు. నేను ఎప్పుడు కుతూహలంతో ధ్యానమనందు వాణి గుణములే ఉండును. ఆ పరమాత్మ అయినటువంటి వాడు ఎవరైతే ఈయన ద్వారా సృష్టి అనేటువంటిది జరిపిస్తున్నాడో ఆయన గుణములే ఉంటాయి.
ఆ ధ్యానంలో. ఆ గుణములు సత్యత్వము చే ఏది పలికిన అదేలా సత్యమగును. కనుకనే జ్ఞానులకు నేను చెప్పిన మాటలు స్తోత్రము చేయదగుచున్నవి అగుచున్నవి. ఇందులో ప్రతి వాక్యంలో ప్రతి మాట, ప్రతి వర్డ్ దాన్ని జాగ్రత్తగా చదువుకుని దాన్ని మనం బాగా ఫోకస్ అనేటువంటిది ఉండాలి. అయితే జారిపోతాం. ఇలా చదువుకుంటూ వెళ్ళిపోయాం, జారిపోయామే. ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, మనకేం అంటదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ఇవన్నీ మళ్ళీ మనం ఇంటికి వెళ్ళాక కూడా ఇది చదువుకుని దాని ఎందుకు కొంతసేపు కంటెంప్లేషన్ అంటారు, అది దేని ఎందు అలా ఉండాలన్నమాట. అది ఇక్కడ ఆయన గుణాలని ధ్యానం చేస్తున్నాను కుతూహలంతో అన్నారు. అంటే పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతాం, మనదవుతాం. అది కూడా కుతూహలంతో అన్నారు. అంటే విష్ణు సహస్రనామ పారాయణ రోజు చేస్తున్నాం అనుకోండి, అందులో చెప్పిన ప్రతినామం ఆయన యొక్క గుణగణాలేగా, కానీ టకటకటకగా లాగిచ్చేసామనుకోండి, అంటే అనుభూతిలో లేదా దాన్ని ఫీల్ అవ్వటం, ఆ అర్థాలను ఏమీ లేకుండా చదివేసామనుకోండి, అక్కడ కుతూహలం ఏం లేదు. పూర్తవ్వటం అనేటువంటిది టార్గెట్. ఆ అమ్మయ్య ఈ పూటకి అయిపోయింది అన్నట్టుగా. మనకి కూడా కుతూహలాలు ఉంటాయి. మనకి చాలా వాటిలో కుతూహలం ఉంటుంది. అవతల వాడు మన ఏమనుకుంటున్నాడు, కుతూహలం చాలా ఉంటుంది మనకి. లేకపోతే అందరూ మన గురించి అందరికీ ఇంప్రెషన్ ఏం కలిగింది, మహా కుతూహలం ఉంటుంది. నేనంత భాగవతం ప్రవచనం చేస్తున్నా కదా, ఉన్నవాళ్ళందరూ మన ప్రవచనాన్ని గురించి ఏమనుకుంటున్నారని కుతూహలం బాగా ఉంటుంది. ఈ కుతూహలం కాదు. అందుకనే వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగినప్పుడు పరం కౌతూహలం హిమే అన్నాడు. పరమైనటువంటి కుతూహలం, అందరికంటే పరమైనటువంటి వాడు ఎవడున్నాడో వాణ్ణి తెలుసుకోవాలనేటువంటి కుతూహలం అయ్యా నాకు చెప్పవయ్యా అన్నాడు. అంతేగాని ఇది కాదు, ఈ కుతూహలాలు కావు. ఈ కుతూహలాలు ఉంటే వాడు ఎప్పుడూ బాగుపడ్డావు. అది విఘ్న కారణం అవుతుంది ఈ కుతూహలాలు. అంటే మన గురించి మనము అసలు గుర్తుండకూడదు ఏమాత్రము. ఇతరుల గురించి ఇంప్రెషన్ ఎలా అయితే ఉండకూడదో, మన గురించి మనం కూడా ఇంప్రెషన్ ఏమాత్రం ఉండకూడదు. మన గురించి మనం మంచి ఇంప్రెషన్తో ఉన్నామా, ఇతరుల గురించి మంచి ఇంప్రెషన్, ఒకవేళ ఇంప్రెషన్ ఉండాల్సి వచ్చినా మంచి ఇంప్రెషన్తో ఉండి ఇతరుల గురించి, అంటే వాళ్ళలో ఉన్నటువంటి పాజిటివ్ వాటిని మాత్రమే తీసుకో. అంతేగాని నెగటివ్ వాటికి మైండ్ వెళ్ళకూడదు అవతల వాళ్ళ గురించి. ఇవన్నీ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకని ఇవన్నీ ఉండాలంటే మాటికి దీని అందు మైండ్ ఫోకస్ చేయాలి. అది వచ్చింది. దీన్ని ఫోకస్ చేయకపోతే వేరే వాడి మీకు వెళ్తుంది మన మనస్సు. ఆయన గుణాలని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం ఉండవు, ఆయనే ఉంటాడు. అందుకు మాస్టర్ గారు అందుకే మనకి అవతారమూర్తుల యొక్క జీవిత చరిత్రలు చదువుకోవటం వల్ల ఆశ, ధైర్యము అవన్నీ వస్తాయి అన్నారు. అంటే ఓహో ఇట్లా ఉండొచ్చు, మనం కూడా ఇలా ఉండవచ్చు అని. గాంధీ గారిని ఒకసారి విక్టోరియా మహారాణి మాట్లాడాలి రమ్మంటే ఇంగ్లాండ్ వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన అక్కడికి తీసుకెళ్తూ ఉంటే అది వరకు అక్కడ ఆయన బారిస్టర్ చదువుకొని వచ్చినవాడు కాబట్టి ఆ ఊరంతా తెలుసు. ఆ తీసుకెళ్ళేటప్పుడు ఆవిడకి ఎటు నుంచి తీసుకెళ్ళాలో కాకుండా వేరే రూట్లో తీసుకెళ్తున్నారట. ఇదేంటి దూరంగా చుట్టూ తిప్పి తీసుకెళ్తున్నారు అని అడిగారట. ఏం లేదండి, మామూలుగా వెళ్ళాల్సిన రూట్లో కొంతమంది అక్కడ మిమ్మల్ని చంపేద్దామని రెడీగా ప్లాన్ చేసుకొని ఉన్నారు, సేఫ్టీ కాదు అటు తీసుకెళ్ళటం, అందుకని చుట్టూ తిప్పి తీసుకెళ్తున్నాను. లేదు అటే పట్టుకెళ్ళండి, అయితే అక్కడికే వెళ్ళాలి ముందు అన్నట్ట. వినలేదట, తీసుకెళ్ళారట. తీసుకెళ్ళిన తర్వాత దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను చంపాలనుకుంటున్నారట, కారణం తెలుసుకోవచ్చా, మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోవచ్చు, విషయం చెప్పి మీరు చేయండి అన్నట్టు. అనగానే వాళ్ళు వెంటనే మీరు మీ దేశంలో విదేశీ వస్తు బహిష్కరణ అనేటప్పటికీ మా బట్టలన్నింటినీ కూడా వాళ్ళు తగలబెట్టడం చేసేటప్పటికీ ఇక్కడ మా కంపెనీలు మూతపడ్డాయి, దాంతో మా ఉద్యోగాలు పోయి రోడ్డున పడ్డాం, అందుకని చెప్పి మాకు మీ మీద చంపాలనే కోపంతో ఉన్నాం అన్నట్టు. అనగానే ఆయన వెంటనే
మరి మా దేశంలో ఉండేటువంటి పత్తి పండించేటువంటి రైతుల దగ్గర చాలా తక్కువ కాస్ట్కి తెచ్చేసుకొని ఇక్కడ మీరు ఇవన్నీ చేయిస్తాం అనేది మీ గవర్నమెంట్ చేస్తోంది. ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ వాళ్ళు నేసేటువంటివి మిషన్ల మీద కాదు కదా, చేత్తో నేసినవి మంచివి అయినప్పటికీ అక్కడ వాళ్ళు కొనుక్కోవట్లేదు. అక్కడ రైతులందరూ కూడా రోడ్డున పడ్డారు. ఆ రైతులు చక్కగా ఉండడం కోసం నేను చేశాను, నా దేశంలో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ఉండాలని నేను చేసినటువంటిది తప్ప అని అడిగాట. వాళ్ళు వెంటనే తప్పు కాదండి అన్నట్ట అని అప్పుడు వాళ్ళకి రియలైజ్ అయ్యారు, ఇక్కడ మేము రోడ్డున పడడానికి కారణం ఏదో దానికి ఏం చేయాలి, ఇక్కడ గవర్నమెంట్ చూసుకోవాలి, కానీ అది గాంధీ గారి వల్ల అనుకోవటం పొరపాటు కదా అనేటువంటి రియలైజేషన్ కలిగి ఒక్కసారి గారికి నమస్కారం చేసి ఆయనతో ఫోటోలు దిగి ఆటోగ్రాఫ్లు తీసుకొని, అంటే లోపల ఆ ట్రూత్ఫుల్ బిహేవియర్ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరికి నిర్భయంగా వెళ్ళగలిగాడు ఆయన. అది జీవితం అంతా అంటే వినడానికి మామూలు కథలాగా ఉంటుంది. మనల్ని అక్కడ ఎవడో కొడతాడంటేనే అటు పోవే, చంపుతాడంటే అటు ఇప్పుడు డైరెక్ట్గా పోవటం ఏమిటి, ఎప్పుడు పోగలం? చివరికి దాని ప్రూఫ్ ఏంటంటే ఆయన చంపినప్పుడు కూడా ఆ తుపాకీతో కాల్చినప్పుడు కూడా ఎవరు కాలుస్తున్నారో వాళ్ళలో తన ఆరాధ్య దైవాన్ని రాముడిని దర్శిస్తూ హే రామ్ అంటూ అతనికి నమస్కారం పెట్టే ముద్రలోకి ప్రయత్నిస్తూ బాడీ వదిలాడు ఆయన. అల్టిమేట్ ట్రూత్ టెస్ట్ అదే. చివరికి బాడీ వదిలేటప్పుడు కూడా బాడీలో కూడా తన ఆరాధ్య దైవాన్ని రాముడిని చూస్తూ, ఇది కూడా వాడి లీలగా చూస్తూ బాడీ వదలటం. కనుకనే జ్ఞానులకు నేను చెప్పిన మాటలు స్తోత్రము అగుచున్నవి. నా ఇంద్రియములు కూడా అతని ధ్యానముతో నిండి ఉన్న మనసుతోనే ప్రవర్తించును గనక వానికిని సత్యమునందు ఏమరుపాటు కలగదు. నా ఇంద్రియములు కూడా అతని ధ్యానముతో నిండి ఉన్న మనస్సుతోనే ప్రవర్తించును. అంటే మనకు 5 రకాల ఇంద్రియాలు ఉన్నాయి. మనకు పంచేంద్రియ జ్ఞానేంద్రియాలు. ఈ 5 జ్ఞానేంద్రియాలు 5 రకాలుగా మనకి ప్రవర్తిస్తూ ఉంటాయి. మన బయట నుంచి వాటిని అన్నిటిని కూడా స్వీకరించడానికి ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా పనిచేసేటువంటిది మనస్సు. మనస్సే ఏ ఇంద్రియం ద్వారా కూడా, మన కన్ను చూస్తుంటే కన్ను చూడదు, కన్ను ద్వారా మనస్సు చూసేటువంటిది. సెన్సింగ్ అంతా కూడా చేసేది మన మనస్సు. చెవి వింటోంది, చెవి విందు, చెవి ద్వారా వినేటువంటి ఇంద్రియం ద్వారా వినేటువంటి శక్తిని ఉపయోగించేటువంటిది మనలో ఉన్నటువంటి మనస్సు. ఇది స్పష్టంగా మనకి ఎప్పుడూ గుర్తుండాలి. మన షష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి అని 15వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పాడు ఆయన. 5 ఇంద్రియములలోంచి కూడా 6వదైనటువంటి మనస్సు షష్టం, దాంతో కలిపి 6 మనశ్షష్టాని ఇంద్రియాణి, మనస్సుతో కలిపి ఇంద్రియములు 6. ఈ మనస్సు ప్రకృతి స్థాని కర్షతి, ఈ ఇంద్రియముల ద్వారా అందులో ఉన్నటువంటి దాన్ని కర్షతి అంటే స్వీకరిస్తుందని అర్థం. అందువల్ల ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే నా ఇంద్రియములు కూడా అతని ధ్యానముతో నిండి ఉన్న మనస్సుతోనే ప్రవర్తించును. ఆయన సృష్టికర్త అయినటువంటి వాడు. అందుకని ఆయన ఇంద్రియములు రకరకాలుగా పనిచేసి ఆ మనస్సు అక్కడ అటు ఇటు వెళుతుంటే ఇంకా ఆయన చేసే సృష్టి ఇంకా గందరగోళంగా ఉంటుంది. అందుకని అలా ఉండదు అది చెప్తున్నాడు ఆయన. అతని ధ్యానంతో నిండి ఉంటుంది ఆయన మనస్సు ఎప్పుడు కూడా. అంటే ఆయన ద్వారా సృష్టికర్మ జరుగుతూ ఉంటుంది. ఆయన మనస్సు ఆయన పరమాత్మ ధ్యానంలో ఉంటుంది. మనకు కూడా అదే ఎగ్జాంపుల్ అయి ఉండాలి. దాన్నే మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. అంటే మన ద్వారా జరగవలసిన పనులకు మన కర్తవ్యాలు జరుగుతూ ఉండాలి. మన మనస్సు ఎప్పుడు కూడా ఆయన ధ్యానంలో ఉండాలంటే ఫోకస్ అంటే అర్థం ఏంటి? మనం చూసేటువంటి వస్తువులు, చూసేటువంటి వ్యక్తులు అందరి లోపల ఉన్నటువంటి ఒక్కడే పరమేశ్వరుడు, ఈశ్వరుడు. ఆయన వైపు ఫోకస్ చేసి ఉండాలి. అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి గుణాలు ఇవన్నీ కూడా మనకు అంటాం. నేను మాస్టర్ గారు మనకు వాళ్ళకి ఒకళ్ళకి చెప్పినటువంటి ఇదేంటంటే, నేను చేస్తున్న సాధన ఇదే అని చెప్పారు వాళ్ళకి. ఈకే గారు ఏమనంటే, ఏ సిచ్యుయేషన్స్ వస్తున్నా ఈ సిచ్యుయేషన్స్లో కృష్ణుడైతే ఎట్లా ప్రవర్తిస్తాడు అని ధ్యానించి అలా నేను ప్రవర్తిస్తున్నాను అన్నారు.
నా ఇంద్రియములు కూడా అతని ధ్యానంతో నిండి ఉన్న మనస్సుతోనే ప్రవర్తించును కనుక వానికిని సత్యమునందు ఏమరపాటు కలగదు. నా శరీరమంతయు వానిమయమే గనుక వేదముతో సమానము. బ్రహ్మగారు చెప్తున్నటువంటిది. బ్రహ్మగారి శరీరం వేదంతో సమానం. ఎందుకని అంటే వానిమయము కనుక. అంటే ప్రతి అణువు ఆ శరీరంలో ఆ ఈశ్వరుని మయంగా, మన శరీరంలో కూడా అంతేగా మరి. అయితే దాని యందు మన ప్రజ్ఞ మేల్కాంచి లేదు, అది తేడా. దేవేంద్రుడు కూడా నాకు నమస్కరించుటకు కారణము నేను దేవుని శరీరం అగుట వలనే. అంటే బ్రహ్మ తన శరీరం అనేటువంటిది ఇంక వేరే లేదు. ఆయన యొక్క శరీరం అనగా పరమాత్మ, పరమేశ్వరుడు ఆయనతోనే చేయబడినటువంటి. అంటే మనకు ఆయనతోనే చేయబడింది, కానీ అది ఆయనతోనే చేయబడింది అనేటువంటి దాని యందు కాన్స్టెంట్గా మేలుకుని ఉన్నాడు ఆయన ప్రజ్ఞ మేలుకుని ఉంది. అందుకని తనదంటూ అనేటువంటి తనదే వేరే అనేటువంటి భావన ఎప్పుడు ఒక క్షణం కూడా ఉండదు. అందువలన ఆయన శరీరం అంతా కూడా ఆయనది. కాబట్టి ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు నాకు నమస్కరిస్తున్నారు అన్నాడు. అది కారణం. ఈ సృష్టియు ఇందు పుట్టిన వింతలను ఒక మహాసముద్రము. ఈ సృష్టి అంతా ఆయన ద్వారా వచ్చింది. కానీ ఈ సృష్టిలో ఉన్నటువంటివి ఎన్నో వింతలు ఉంటాయి. ఇవన్నీ భగవంతుడి లీలలుగా మనం దర్శించాలి. భగవంతుడి లీలలు ఎన్ని ఉంటాయి అని చెప్పలేము. అది ఒక మహాసముద్రం లాంటిది. కాబట్టి ఇందు పుట్టిన వింతలనియు మహాసముద్రం. నేను అందు మునిగిపోకుండా తరించి ఉండుటకు కారణము ఈయన ద్వారా సృష్టి బయటకు వస్తుంది. అందుకని ఈయన సృష్టికర్త. అందులో పుట్టేటువంటి ఆ మహా వింతల్లో మళ్ళీ మేము తన సృష్టిలో ఇన్ని వింతలు ఉన్నాయని వాటిలో మళ్ళీ ఇరుక్కుపోయాడు అనుకోండి, మళ్ళీ ఈయన సృష్టి ఈయన ద్వారా వచ్చేటువంటి దాన్ని ఇబ్బంది వస్తుంది. అందుకని అందులో మునిగిపోకుండా తరించి ఉండుట. తరించడం అంటే మునిగిపోకుండా దాన్ని దాటగలగడం. మనం ఒక నది ఉందనుకోండి, నదిలో మనం ఒక నావలో ఒక తెప్పలో మునిగిపోకుండా దాన్ని దాటామనుకోండి, తరించడం అంటే అది అర్థం. కానీ తరించి ఉండుట కారణము వాని అస్తిత్వమును నిరంతరము గుర్తుంచుకొనుటయే. అంటే వాని అస్తిత్వం, ఆ ఈశ్వరుడు యొక్క అస్తిత్వం మనలో, అది గుర్తుండాలి నిరంతరం. ఇక్కడ అంటే ఏమిటో మేస్టర్ గారు పక్కన దానికి క్లారిఫికేషన్ ఇచ్చారు బ్రాకెట్లో. నేను వాడుగా గుర్తుంచుకొనుటయే. ఏ సంపదలైనా అతడుగానే గుర్తుంచుకొందును అన్నాడు. అది బ్రహ్మగారు చెప్తాను. అదే మనకు కూడా అదే ఎగ్జాంపుల్. నేను ఆ భగవంతుడే మనలో నేను అనేటువంటిది. ఈ సంపదలుగా ఉన్నటువంటివన్నీ కూడా అతడివే కాదు, అసలు అతడే సంపద. అతని పాదపద్మములకు ఎప్పుడునూ నమస్కరించుకొందును. అంటే ఏమిటి మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, ఈ సృష్టి అంతా కూడా అతని పాదం కదా, అతనిలో 4వ వంతు పాదోస్య విషయం. అందుకని ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులు కూడా ఆయన యొక్క రూపంలో అయినటువంటిది నమస్కరిస్తే అప్పుడు ఆయన పాదాలను నమస్కరించినట్టు, అది అర్థం. నేను ఆయన పాదాలని ఎప్పుడు నమస్కరిస్తూ ఉంటానంటే భగవంతుడి పాదాలుగా నమస్కరిస్తూ ఉంటాను, మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు అని అర్థం కాదు. ఆయన పాదరూపమైనటువంటి సృష్టి అంతటికి నేను నమస్కరిస్తుంటూ ఉంటాను అని బ్రహ్మగారు అంటున్నాడు. కాబట్టి మనం కూడా ఈ చుట్టూ కనిపిస్తున్నటువంటిది చరాచరమైనటువంటిది, వ్యక్తులు, ఇవన్నీ కూడా
ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ఆయనలో 4వ వంతు అయినటువంటి భాగం, అందుకని వ్యక్తమయ్యేటువంటిది అంతా అని అది గుర్తుపెట్టుకుని దానికి నమస్కరించుకుంటూ ఉండాలి. నమస్కరించడం అంటే అర్థం ఏమిటి? నాది అనేటువంటిది లేకుండా సమస్తం సమర్పణ చేసుకోవడం. అంటే ఇవన్నీ క్లియర్ కట్గా మనకి ఎప్పటికప్పుడు మనకు గుర్తొస్తూ ఉండాలి. దాని ప్రకారం మనం నడిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎంత భాగవతం కానీ భగవద్గీత కానీ మొత్తం సాధన తప్ప ఇందులో మనం ఏదో జ్ఞానము తెలుసుకోవడం అంటే ఆచరణే. తెలుసుకోవడం ఆచరణ ఒకటే అయి ఉండాలంతే ఇందులో. అదే మన సాధన. ఎందుకు ఇదంతా ఇంతగా చదువుకోవడం? ఎందుకంటే ఇదంతా తెలిసేసుకుని ఉంచడానికి ఏం లేదు. తెలిసేసుకుని ఉంచాలంటే మనం కంప్యూటర్లో ఫీడ్ చేసి ఉంచినట్టే. కంప్యూటర్లో బోర్డంత ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తాం. అది ఎప్పుడైనా రిఫరెన్స్ కోసం తీస్తాను తప్ప మిగతా అప్పుడు మనం అంతా 24 గంటలు దాంట్లో ఆ ఫీడ్ చేసిందంతా చూస్తూ కూర్చోం కదా. అలాగా ఫీడ్ చేసుకోవడం కోసం కాదు ఈ నాలెడ్జ్, ఈ చదువుకునేదంతా కూడా కాన్స్టెంట్ అప్లికేషన్ తప్ప ఫీడ్ చేసుకోవాల్సినటువంటిది ఏం లేదు ఇందులో. మనం అప్లై చేసుకుంటూ ఉంటే అందులో మనకి లైవ్లో ఉంటాం. మనం అప్లికేషన్ ఆగిపోయినప్పుడు జారిపోతుంది. ఇప్పుడు ఇంట్లో బిడ్డలు ఉన్నారు, నా బిడ్డలు అని కాకుండా భగవంతుడే ఈ రూపంలో బిడ్డలుగా వచ్చాడు. అలాగే భర్త ఈ రూపంలో నాకు ఇవ్వబడింది, భగవంతుడే ఈ రూపంలో వచ్చాడు. లేదా కోడలు వచ్చింది, బిడ్డల్లో చుట్టమే కాదు, కోడలు వస్తే కోడల్లోనూ అల్లుళ్ళలోనూ వాళ్ళలో కూడా అలా చుట్టాం. అంటే ఎక్కడ అప్లై చేయాలంటే డే టు డే లైఫ్లో వీటిల్లోనే అప్లై చేయడం చేయాలి. మనకి ప్రాక్టీస్ చేసుకునేటువంటి స్కూలే మనకి భగవంతుడు ఇచ్చినటువంటి లైఫ్. అదే విద్యాలయం. మన ఇల్లే ఒక విద్యాలయం అన్నారు. ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోలేనటువంటి వాడికి యోగ సాధన బయట చేస్తాను అబద్ధం. నీకు ఇంట్లోనే ఎవరితో పడకపోతే, ఎవరు చేసిన నచ్చదు, ఎవరితో పడదు, ఇంట్లో మనం ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళకి చికాకు కలిగించడం, ఈ రెండు ఉన్నాయనుకోండి. అదేగా భగవద్గీతలో చెప్పింది. భక్తుడు అనేటువంటి వాడు ఎవరంటే ఎవరి వల్ల అయితే ఎవరికి ఉద్వేగం కలగదో, అలాగే ఎవరి వలన ఉద్వేగం వీడు పడకుండా ఉంటాడో వాడు భక్తుడు అన్నాడు. అంటే ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి చోటుకి వెళ్ళినా, ఎవరి మధ్యకి వెళ్ళినా ఎవరి వల్ల వీడు ఉద్వేగానికి గురి కాకుండా ఉండాలి. ఇంకోళ్ళ ప్రజెన్స్ వల్ల వీడు చికాకు కలుగుతానంటే అర్థం ఏంటి? వాళ్ళ వల్ల కాదు, వీళ్ళనే అది ఉందన్నమాట. వీడు రియాక్ట్ అవుతున్నాడంటే, వీడు ఉద్వేగానికి గురవుతున్నాడంటే అది కాకుండా ఉండాలి. అలాగే వీడు ఎక్కడుంటే అక్కడ మిగతా వాళ్ళకి న్యూసెన్స్ కలగకూడదు. వాళ్ళకి ఏ రకంగానూ ఫిజికల్గాను మెంటల్గాను వాళ్ళకి డిస్టర్బెన్స్ కలగకూడదు. ఈ రెండు నువ్వు చూసుకో. మనం ఎవరు టెస్ట్ చేయక్కర్లేదు. మనం భక్తుడు అవునా, నేను భక్తుడు అవునా కాదా అని ఎవరిని అడగక్కర్లేదు. మనం భక్తులు అవునా కాదు, ఈ రెండే టెస్ట్ మనకి. ఎవరికి వాడు టెస్ట్, సెల్ఫ్ టెస్టింగ్. మన ప్రెజెన్స్ వల్ల ఎవరికైనా వాళ్ళ మనసులో కూడా చికాకు కలిగిందంటే నువ్వు భక్తుడు కావు, గుర్తుపెట్టుకోను. వాళ్ళలోనూ నెగిటివ్ మనకు కనబడకూడదు, మన ఎగ్జిస్టెన్స్ వల్ల వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. ఈ రెండు, ఇది మనం చేసుకోవాల్సిన సాధన. ఈ రెండు అలా ఉండాలంటే ఇప్పుడు ఈ సాధన అంతా చేస్తుంటే మనకు ఆ స్థితి వస్తుంది. ఇది ఒకదానికోటి లింక్డ్ ఇవి. అందుకు మనం ఇది చదువుకునేది. లేకపోతే ఎందుకు పారాయణ చేసుకుంటూ పారాయణ చేసుకోవడం మంచిదే, కానీ పారాయణ చేసుకోవడం అంటే ఎందుకు? ఏదన్నా మాస్టర్ గారి దగ్గర కానీ వచ్చారనుకోండి, ఇగో ఇది ఎంత పెద్దవాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా నువ్వు 40 రోజులు ఇది పారాయణ చేసుకున్నాను అనుకోండి. అర్థం అంటే ఓహో మనకి అనుకున్నటువంటిది అవ్వాలి కాబట్టి ఇది పారాయణ చేసుకుంటున్నాం అని చేసుకుంటాం. 40 రోజులు కాదు, 400 రోజులు చేసినా ఏమీ ఉపయోగం లేదు. ఎందుకంటే నీలో మార్పేం రాలేదుగా.
అది పారాయణ చేసుకోమని ఎందుకు చెప్పారంటే, చేసుకుంటుంటే మన మనసులో, మన యాటిట్యూడ్లో వీటిలో మార్పు వస్తే అప్పుడు ఏ ప్రాబ్లం కోసం వచ్చామో ఆ ప్రాబ్లం ఆటోమేటిక్గా తొలగిపోతుంది. ఈ ప్రాబ్లమ్స్ తొలగిపోయేది మనలో మార్పు రావడం వల్ల తొలగుతాయి. కానీ ఈ మనలో మార్పు రావాలంటే ఇలాంటిది ఏదో సద్గ్రంథం, గురువు చరిత్ర పారాయణ చేసుకొని ఇవన్నీ, ఎందుకంటే మన మైండ్ వంకర తినగా రావడం కోసం, అంతేగాని బయట శత్రువులు పోవడం కోసం కాదు. బయట శత్రువులు ఎవరు ఉండరు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనకేదో గ్రహస్థితి బాగోలేదు అందుకని పారాయణ చేసుకోమన్నారంటే, గ్రహస్థితి బాగోలేదంటే మన మనస్సు సరిగా లేదని అర్థం. ఎందుకంటే ఆ గ్రహాలు వాటి పనులు అవి చేసుకుంటాయి. దాని ఎఫెక్ట్ వల్ల మనం రియాక్ట్ అయ్యి మన మనస్సు వాటికి వీటికి ట్యూన్ అయిపోతూ ఉండడం వల్ల ఈ మనస్సు బాగుండదు. అందుకని అది సరిగ్గా ట్యూన్ అవ్వడం కోసం పారాయణ చేసుకోమన్నారు. మన మనస్సు ఎప్పుడు కూడా ఏదైనా సరి చేసుకోవడం మన మనస్సు దగ్గర మాత్రమే సత్యం. అంతేగాని మిగతా బయట ఉన్నటువంటి వాటిని అన్నింటినీ రెక్టిఫై చేయడం కోసం నేను పారాయణ చేసుకుంటున్నా అంటే వ్యర్థం. అందుకని చాలామంది వచ్చి మీరు చెప్పినట్టు ఈ మంత్రం చేసుకున్నామండి ఇన్ని రోజులు, కానీ ఇంకా ఏం మార్పు ఎందుకు వస్తుంది? మన మనసులో మార్పు వస్తాయి కదా. మన మనసులో ఉన్నటువంటి భయాలు, ఇతరుల గురించి మనం అనుకున్నట్టే ఎదుటివాడు ఉండాలనుకోవడం, ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి. ఇవి మార్పు రావడం కోసం పారాయణ చేయమన్నారు. కానీ మనం అనుకున్నట్టుగా అంతా మన కంట్రోల్లోకి రావాలని పారాయణ చేసేటనుకోండి, వాడికి ఏమీ రాదు. అందుకని పారాయణ చేయదలుచుకుంటే మనలో రెక్టిఫికేషన్ జరగడం కోసం మాత్రమే అని గుర్తుంచుకోవాలి. మనలో కాదండి వాళ్ళందరిలో అయితే పారాయణ చేయకు. ఎందుకంటే తర్వాత మళ్ళీ వచ్చి ఇన్నాళ్ళు చేసినా కూడా ఏం జరగదు, ఏమీ జరగదు అని గుర్తుపెట్టుకోవాలి. కావాలంటే మనం ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. మనమే మనం పారాయణ చేసినప్పుడు మనలో మార్పు వచ్చిందో లేదో మనమే చూసుకోవచ్చు. మాస్టర్ గారు ఒక మాట చెప్పారు. ఒకసారి ఆయన ఒకచోట ఆయన కళ్ళతో చూసినటువంటిది ఒక గొప్ప ఎస్ట్రాలజర్, ఒక గురువు ఎస్ట్రాలజీ, శిష్యులకు బాగా ఎస్ట్రాలజీ నేర్పిస్తున్నటువంటి ఆయన ఆ బుక్స్ కోసం ఒక చోటికి ఒక పార్సీ వాళ్ళు నడిపే లైబ్రరీకి వెళ్తాడట. ఆ బుక్స్ తీసుకొని వెళ్ళడం మళ్ళీ తిరిగి ఇవ్వటం చేస్తూ ఉంటారు. ఆ పార్సీ వాళ్ళు అక్కడ పెద్దవాళ్ళు, రిటైర్డ్ పర్సన్స్, రోజు ఇన్ని గంటలు ఒక్కొక్కళ్ళు చొప్పున ఉండి ఆ డ్యూటీ చేస్తూ ఉంటారు సర్వీస్. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పుస్తకం తీసి అతను ఇచ్చాట ఆ గురువు, ఈ వచ్చినటువంటి గురువుకి ఇస్తూ ఉండగా ఆ ముసలాయన ఓహో ఎస్ట్రాలజీనా అని అన్నట్ట. అనగానే వీడు వెంటనే మీకు తెలుసా ఎస్ట్రాలజీ అన్నట్ట. ఆయన ఎస్ట్రాలజీనా అంటే ఊరుకోవచ్చుగా, ఎస్ట్రాలజీ అని చెప్తే మీకు తెలుసా అని అడిగాట ఆ పెద్ద ఆయన్ని. తెలుసుకొని ఏం చేస్తాం అన్నట్టు ఆయన. వీడు అక్కడికి కొద్దిగా గాలి పోయినట్టు అయింది. వీడు ఎస్ట్రాలజీకి చెప్తున్నట్టు గురువు కదా. అట్లా కాదండి, ఎస్ట్రాలజీ అనేటువంటిది మరి తెలుసుకుంటే చాలా ఉపయోగం కదా. దేనికి తెలుసుకోకపోతే ఏంటి, తెలుసుకుంటే ఏంటి అన్నట్టుగా ఆయన అడిగాట. అలా కదండి, మన గ్రహాలు అవి ఉన్నాయంటే అవును వాటి పని చేస్తూ ఉంటాయి అన్నట్ట. అట్లా కాదండి, మన జాతకంలో ఎక్కడున్నాయో తెలుసుకోవటం వల్ల ఏం జరుగుతుంది అన్నట్టు ఆయన అనని. మరి నేను ఇప్పుడు నా వయస్సు 80 ఏళ్ళు దాటినాయి. నాకు తెలిసిందల్లా డూ గుడ్, బీ గుడ్, సీ గుడ్. మంచి చూడటం, మంచినే ప్రవర్తించడం, మంచినే ఆలోచించడం. మరి ఆ పని చేస్తున్నాను, మరి నాకేమీ ఇంకేం అవసరం అనిపించలేదు అన్నారట. మాస్టర్ గారు అది అక్కడే ఉన్నారట, ఆ సమయంలో విన్నారట. దీనికి నాకు ఇంతవరకు ఆన్సర్ దొరకలేదు, మీరు చెప్పగలిగితే చెప్పండి అన్నారు మాస్టర్ గారు. నన్ను ఎంతో ప్రభావితం చేసింది. ఇది కానిది ఏ గ్రహాలనండి, జాతకాలనండి, ఎస్ట్రాలజీ అనండి, ఇంకేదైనా దీని ముందు దిగదుడిపే నాకు అలా మేకు కొట్టినట్టుగా అలా లోపల మార్క్ అయి ఉంది. కాదండి దీనికి ఇంకా మేము ఆన్సర్ ఇవ్వగలం అని చెప్పండి అని అడిగారు. అదే అంటే మనం ఎవరిలో అయినా, అది ఇంట్లో భార్యలో కావచ్చు, భర్తలో కావచ్చు, బిడ్డల్లో కావచ్చు, మనకు తెలియకుండా వాళ్ళలో లోపాలు కనబడి సరిచేద్దామనే ప్రయత్నం కాకుండా అది ఇంకా వాళ్ళకి అవన్నీ కరెక్ట్ చేస్తున్నానండి, నాది కరెక్ట్, వాళ్ళ తప్పండి వాళ్ళు, కాబట్టి అదే నేను అడిగితే చెప్పడం తప్ప, లేకపోతే వాడిది వాడు తెలుసుకుంటాడు అని అక్కడ అంటుకోకుండా ఉండగలగడం అనేటువంటిది నీ సాధన నువ్వు చేసుకోవడం తప్ప, వాళ్ళకి ఇన్ టర్మ్స్ వాళ్ళకి సంబంధించింది అది అనేటువంటిది అక్కడ ఉండగలిగితే సంసారంలో చిక్కుకోకుండా ఉండడం అంటే అదే చెప్పారు. అలాగ ఉండాలంటే నిరంతరము బ్రహ్మగారు చెప్పినటువంటిది ఇప్పుడు చెప్పుకున్నామే,
ఆ సాధన చేసేటువంటి ప్రయత్నంలో ఉండాలి మనం. అలా ఉండగలతోనే వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నాను అనుకోండి. అంటే ఇదిగో ఇప్పుడే చెప్పారుగా, పాదపద్మాలకి నమస్కారం పెడుతున్నానని ఈ రూపంలో నాకు ట్రైనింగ్ అన్నమాట, స్వామి చేస్తున్నాడు, నమస్కారం పెట్టుకో అన్నారు. అలా నిజంగా పెట్టుకుంటే అది ఆగిపోతాయి కూడా, అప్పుడే మార్పు వచ్చేది. ఇక్కడ కనుక రెక్టిఫై అవుతే చుట్టుపక్కల ఆటోమేటిక్గా అది చేంజ్ అయిపోతుంది. అంటే వాళ్ళలో చేంజ్ వచ్చింది, అది నీకు అనవసరం. వాళ్ళలో చేంజ్ అయిపోతుందంటే అర్థం వాళ్ళు చేంజ్ అయిపోయారా లేదని కాదు. నీ దగ్గర రెక్టిఫికేషన్ ఇక్కడ జరిగితే నీకు వేటి వల్ల ఇబ్బంది ఉండదు అని అర్థం. ఇది మన లైఫ్ అంతా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. 105వ పద్యం. ఆ నలిలాక్షునందనుడనయ్యు ప్రజాపతినయ్యు యోగ విద్యా నిపుణుడైన అయ్యును బడంబడి మజ్జన ప్రకారమే ఏను నెరుంగ అవిభుని యుద్ధ మహత్వమిరుంగ నేర్తునే కానబడున్ రమేశ పరికల్పిత విశ్వము కొంతయున్. ఏనంటున్నాడు, నేను విష్ణుమూర్తి కుమారుడనై సృష్టికర్తనై వానియందు యోగస్థితిలో నుండుట నచ్చినవాడనై ఉండియు నేను ఎట్లు పుట్టితునో నాకే తెలియదు అన్నాడు బ్రహ్మగారు. దాని బ్రాకెట్లో మాస్టర్, అట్లే జీవులకు తెలియదు. బ్రహ్మకే తెలియకపోతే మనకు తెలుస్తుందండి. ఇంకా వాని గొప్పతనం తెలియట సాధ్యమా అది అంటున్నాడు. వాని ద్వారమున అతడు కల్పించిన ఈ ప్రపంచమున కొంత మాత్రమే నాకు గోచరించును. చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. ఎవరు? సృష్టికర్త. ఈ మొత్తం సృష్టి అంతటినీ ఎవరి ద్వారా అయితే వస్తుందో అటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఏమంటున్నాడంటే, వాని ద్వారమున అంటే పరమాత్మ ఆయన ద్వారమున అతడు కల్పించిన ఈ ప్రపంచము అంటే తన ద్వారా జరుగుతుంది సృష్టి అంతా, కానీ కల్పించింది ఎవరు? అతడు పరమేశ్వరుడు. అందుకని అతని ద్వారా వాని ద్వారా అతడు కల్పించిన ఈ ప్రపంచమున అప్పుడు అటువంటి ఈ సృష్టిలో కొంత మాత్రమే నాకు గోచరించును అన్నాడు. ఇది అసలు మనకి అంతుపట్టిన విషయం. సృష్టి అంతా ఆయన ద్వారానే వచ్చేది మొత్తం, కానీ ఆయన తన ద్వారా వచ్చినప్పటికీ ఈ సృష్టి అంతా కూడా ఆయన యొక్క స్వరూపం కాబట్టి అందులో కొంత మాత్రమే నాకు తెలుస్తుంది అన్నాడు. అంటే మనం ఇంకా దాన్ని ఎలా అనుకోవాలి? రహస్య ప్రకాశం చూద్దాం. నేను అంతటి వాని కుమారుడను. ఎంతటి వాడి కుమారుడు అంటే మొత్తం పరమేశ్వరుడు సృష్టి తనకు కూడా మూలమైనటువంటి అటుపైన ఇంకెవరు లేనటువంటి హయ్యెస్ట్ కదా ఆయన కుమారుడను. సమస్త సృష్టికి అధిపతిని. మరి బ్రహ్మగా ఉంచాడుగా అక్కడ, ఆయన బ్రహ్మగా అడ్డబెట్టాడు కాబట్టి సృష్టి మొత్తానికి మరి తానే ప్రజాపతి అంటే అది అర్థం. యోగ విద్యయందు నిపుణుడను అంటే ఏమిటి? బ్రాకెట్లో ఇచ్చారు. వానితో ఒకడుగా ఉండు స్మరణమునందు. యోగ విద్య అంటే అది అర్థం, అందుకని అక్కడ ఇచ్చారు. వానితో ఒకడుగా ఉండు స్మరణమునందు. ఆయనకంటే నేను వేరు అనేటువంటిది లేకుండా ఆయన అందే ఒకడుగా ఉండేటువంటి స్మరణం, అది యోగం. ఆ యోగ విద్యందు నిపుణుడను అయినను ఇవన్నీ అయి ఉండి కూడా, ఈ క్వాలిఫికేషన్స్ ఉండి కూడా నేనెట్లు జన్మించుతున్నావు నాకు నేటికి కూడా తెలియదు అన్నాడు బ్రహ్మగారు. నేను ఎట్లు జన్మించినో నేటికి కూడా తెలియదు. ఇది అంతుపట్టని విషయము.
ఇక్కడ బ్రాకెట్లో మాస్టర్ గారు ఇస్తున్నారు. జీవులు కూడా తాము పుట్టి ఉన్నామని ఎరుగుదురు కానీ ఎట్లు పుట్టిరో, ఎచ్చటి నుండి పుట్టిరో, ఎందులోకి పుట్టిరో ఎవ్వరికీ తెలియదు. కన్ఫర్మ్డ్. మనందరికీ మన సంగతి మనందరం పుట్టామని తెలుసు. మనం పుట్టాక వాళ్ళకి పిల్లలం, మనం మా తండ్రి గారు ఫలానా, మా తల్లి గారు ఫలానా, వాళ్ళకి పుట్టాం. అది సత్యమే, మనకు తెలుస్తుంది. కానీ ఎలా పుట్టాం? నాకు మొత్తం ఎంబ్రియాలజీ ఏదో అనాటమీ ఇవన్నీ తెలుసు, నీ మొహం తెలుసు. అదేమిటండి, నేను పిహెచ్డి అందులో పిహెచ్డి గారు దాని తాత చేసినా కూడా నీకు ఊరికే శాస్త్రం అలా తెలుసు తప్ప యాక్చువల్గా ఎలా జరిగిందో నువ్వు ఎక్కడి నుంచి ఎలా వచ్చావు, ఇందులోకి ఎలా వచ్చావు నీకు తెలుసా? ఎట్లు పుట్టిరో, ఎచ్చట నుండి పుట్టిరో, ఎందులకు పుట్టిరో, 3. ఎట్లా పుట్టాను నేను, ఎక్కడి నుంచి వచ్చి పుట్టాను, ఎందుకు పుట్టాను అనేటువంటి ఈ మూడింటికి ఆన్సర్ తెలిసినటువంటి వాడు ఎవరన్నా ఉన్నాడు? నాకు తెలుసు అని అనుకోవచ్చు మనం. ఇది బ్రహ్మయే తనకు తెలియదంటుంటే, ఎవరు మన సృష్టించినటువంటి మొత్తం చతుర్ముఖ బ్రహ్మే నేను ఎలా పుట్టానో ఏమిటంటే నాకు తెలియదని ఆయన అంటుంటే, అంటే ఆయనకంటే మనం మించిన వాళ్ళం కాదుగా, మించలేము. అందుకని ఇక్కడ మాస్టర్ గారు బ్రాకెట్లో అందుకు ఇచ్చారు. ఈ అంతుపట్టని విషయమంతయు అతని మహిమయే. మనకి ఇలా అంతుపట్టకపోవడం చూసారా, ఇదంతా ఏమిటి? అతని మహిమ. అంటే మహిమ అంటే మన మిరకిల్ అంటాం చూసారా, ఆ మిరకిల్ అంటే అర్థం ఏమిటి? మనకు అర్థం కాదని అర్థం. దేన్ని మిరకిల్ అంటాం? మనకి తెలియనటువంటి దాన్ని మనకు తెలియనిదల్లా మనకు మిరకిలే అవుతుంది. సూర్యుడు పైకి వస్తున్నాడు, మిరకిల్ కాదు మనకి. ఎలా వస్తున్నాడు? మనం అలా చూస్తూనే ఉంటాం, చీకటిగా ఉన్నట్టుగానే ఉంటుంది. అటు పక్క చూస్తూ తూర్పు దిక్కున ఉంటాం. ఏ సముద్రం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం, ఆకాశం సమానం భూమి కలిసిపోయినటువంటి చోటుకి కూడా చూస్తూనే ఉన్నాం. అది చూస్తూనే ఉన్నాం. వాడు అలాగా ముందు ఇలా వస్తాడు, ఇలా వస్తాడు. అలా రోజు చూస్తూనే ఉండండి. కానీ ఇది మనకు మిరకిలే. ఎలా వస్తున్నాడు? అదిగానండి, మన భూమి అలా సూర్యుడి వైపు తిరగడం వల్ల అది నీకు కనబడుతుందా? మన భూమి తిరుగుతున్నట్టు కనబడుతుంది. మన భూమి తిరుగుతున్నట్టు ఎప్పుడు కనబడుతుందంటే మన బుర్ర తిరుగుతున్నప్పుడు, మన తల తిరుగుతున్నప్పుడు. మనకి వర్టిగా ఉంటారు చూసారా, అప్పుడు మన భూమి అంతా తిరిగిపోతున్నట్టు కనిపిస్తుంది. అంతే. మిగతా అప్పుడు మన భూమి తిరుగుతున్నట్టు కనబడితే మనం ఒక అడుగు కూడా వేయలేము. కళ్ళు తిరగడం వర్టిగా వస్తుంది తప్ప. అందుకని నువ్వు ఎంతసేపు చూసినా సూర్యుడు చూస్తుండగా నా వచ్చేస్తాడు పైకి, నన్నెంత మీకు వస్తాడు మళ్ళీ ఎలా ఇదంతా రోజు గమనిస్తూనే ఉన్నప్పటికీ మనకేం తెలిసింది? కాబట్టి ఇది మహిమ కదా. ఇంతకంటే మిరకిల్ ఏమైనా ఉందా మనకి? మనకు అంతుపట్టంది, మనకి ఎలా ఎంతసేపు ఆలోచించినా అంతుపట్టనటువంటిదే మన మిరకిల్ అంటే. అందుకని బ్రహ్మగారు అంటున్నాడు, ఈ అంతుపట్టని విషయమంతయు అతని మహిమయే. దాన్ని గూర్చి నేను ఎట్లు సంపూర్ణముగా వివరింపగలను? ఎందుకంటే నారదుడు అడిగాడు కదా, నువ్వు సంపూర్ణంగా వివరించి చెప్పమన్నాడు ఓ బ్రహ్మగారిని, సంపూర్ణంగా తెలుసుకోవాలని. నేనే సంపూర్ణంగా అది మించినటువంటి మిరకలైతే దేన్నైతే నేను పూర్తిగా తెలుసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదో, ఏదైతే మిరకిల మహిమ ఆయన మహిమో దాన్ని గురించి నేను ఎట్లు సంపూర్ణంగా వివరింపగలను అని తన కుమారుడైనటువంటి నారదుడితో అంటున్నాడు. వానిచే కల్పింపబడిన సృష్టి అంతయు తెలిసినంత వరకు తెలియను. అది అసలు సత్యం. అది ఎప్పటికప్పుడు ఇంతవరకు తెలిసింది, తర్వాత ఇంకా తెలిసింది. ఇంకా తెలిసిందంటే అర్థం ఇంకా తెలియాల్సింది లేదని అర్థం కాదు.
అది తెలుసుకుంటే ఇంకా తెలుస్తుంది. అందుకని వానిచే కల్పింపబడిన సృష్టి అంతయో తెలిసినంత వరకు తెలియను, ఎప్పటికప్పుడు అంతే. అది బ్రహ్మగారి అన్నప్పుడు మనకు కూడా అంతే. తెలిసినంత వరకు తెలిసింది, ఇంకా తెలుస్తుంది, ఇంకా తెలుస్తుంది. అది ఎక్కడ తెలిసింది అనే అంతే ఉండదు. అందుకనే ఆయన గురించి తెలియడానికి వీల్లేనంత వాడు ఆయన, ఎక్కడ అవకాశం లేదు. కానీ తెలుసుకునే ప్రయత్నం చేయడం తప్పలేదు, అది కూడా కరెక్టే. అది ఇక్కడ చెప్పినటువంటిది. తెలిసినంత వరకు తెలియనంటే అది అర్థం. అది కాన్స్టెంట్గా జరుగుతూ ఉంటుంది. మనం కూడా ఒక జన్మలోంచి ఇంకో జన్మలో గ్రాడ్యువల్గా జన్మలు వెళ్తున్నప్పుడు ఇంకొంచెం మనకి తెలుసుకోవడం అంటే రియలైజేషన్, దర్శించడం అనమాట. అది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 106వ పద్యం. విను వేయేటికి తాపస ప్రవర అవిశ్వాత్ముడు ఈశుండు తాతన మాయా మహిమాంతమున్ తెలియంగా తథ్యంబుగా జాలడు అన్నను నేనైనను మీరలైన సురలైనన్ వామదేవుండునైనను నిక్కం వెరుగంగా జాలుదుమే జ్ఞాన ప్రక్రియాయుక్తులన్. ఇంకా కొంచెం డీప్గా చెప్తున్నాడు ఇందులో. ఏమంటాడంటే పలు విధములైన వాదములేలా అన్నాడు. వాదములంటే అర్థం థీరీస్. బోల్డెన్ థీరీస్ మనం చేయొచ్చు. దీనివల్ల ఈ రకంగా, దీనివల్ల ఎందుకయ్యా ఈ వాదములు? పలు విధములైన వాదములేలా ఓ తపస్వి. నారదుడితో అంటున్నాడు. నారదుడు కూడా మరి నిరంతరం తపస్సులో ఉంటాడు. అందుకని ఓ తపస్వి విను, ఈ దేవుడు తన మాయ యొక్క గొప్పదనం యొక్క పారము తానే ఎరుగడు అన్నాడు. ఇంకా అసలు చెప్పాల్సిందే ఉంది. నేను ఎరగలేకపోవడం సరే, అసలు తనలో తాను కల్పించినటువంటి మాయ యొక్క పారం అంటే అవతల ఒడ్డు, అది ఎక్కడి దాకా ఉంటుందో తానే ఎరుగడు. కాబట్టి ఇక దేవతలు కానీ, శివుడు కానీ, నేను కానీ జ్ఞానముతో తర్కించి ఎట్లు తెలుసుకొనగలము? అంటే అంతకంటే జ్ఞానం అసలు హయ్యెస్ట్. బ్రహ్మ, రుద్రుడు, శివుడు, అంతకంటే హయ్యెస్ట్ ఇంకెక్కడ జ్ఞానం ఉంటుంది మనకి? అటువంటి వాళ్ళు ఆ జ్ఞానం అనేటువంటిది వాటితో నేను కానీ, శివుడు కానీ తర్కించి, అంటే అనలైజ్ చేసి, దాన్ని అది చేసి ఇది చేసి ఏం చేసినా సరే ఎట్లు తెలుసుకొనగలము అన్నాడు. దీన్ని మళ్ళీ మాస్టర్ గారు బ్రాకెట్లో ఇస్తున్నారు. అతడు జ్ఞానస్వరూపుడు. ఎవరు? ఆ పరమపురుషుడు. తర్కము అతని నుండి పుట్టిన కిరణము. తర్కం అనేటువంటిది కూడా ఎక్కడి నుంచి పుట్టింది? భగవంతుల నుంచి పుట్టింది. దాన్ని ఉపయోగించినచో తన్ను గూర్చి తనకు తెలియదు. ఇంకా మనకేమి తెలియను? ఇది చాలా విచిత్రం. అయ్యండి ఆయన గురించి ఆయనకి తెలియపోవడం ఏమిటండి? అంటే తన గురించి తెలుసుకోవడం అనేటువంటిది ఉందే, అది తను వర్తించి ఉన్నాడు మొత్తం అంతా కూడా తప్ప దాని గురించి తను తెలుసుకునేవాడుగా వేరే లేడు ఆయన. ఏమిటంటే తెలుసుకోబడేది, తెలుసుకునేవాడు, తెలుసుకోవడం అనేటువంటి మూడు ఉన్నాయి, ట్రయాంగిల్. ఈ మూడు ఒకటే ఆయనలో. ఆయనే తెలుసుకునేటువంటి వాడు, ఆయనే తెలియబడే వస్తువు, తెలుసుకోవడం అనే ప్రాసెస్ ఆయనే అయినప్పుడు, అంతా ఆయనే అయినప్పుడు ఆయనకి మాత్రం ఎలా తెలుసుకోవడం వేరే ఏముంటున్నాడు తనకు? అందుకని తన గురించి తనకే తెలియదు.
ఇక మనకేమి తెలియను. ఇట్లా అనటం వలన దేవుని దర్శించుటకు ఇది మాస్టర్ గారు ఇక్కడ వివరణ ఇస్తున్నారు. బ్రహ్మగారు ఇలా అనడంలో ఉద్దేశం ఏమిటంటే, అర్థం ఏమిటంటే, దేవుని దర్శించుటకు కావలసిన తర్కము కానీ శాస్త్రయుక్తి కానీ కాదనియు ఆత్మార్పణ స్వరూపమైన భక్తి అనియు స్థాపింపబడినది. అది ఇక్కడ ఎసెన్స్. భగవంతుని యొక్క దర్శనం అనుభూతి మనకు కలగాలంటే మనకున్నటువంటి శాస్త్రములు జ్ఞానం కానీ మన లాజిక్ కానీ ఇవన్నీ ఏం పనికిరావు. కావాల్సింది ఏంటి? ఆత్మార్పణము, సరెండర్, టోటల్ సరెండర్. ఈ మొత్తం సమర్పణం చేస్తే ఆ రూపమైనటువంటి భక్తి ఒకటే భగవంతుని దర్శించడానికి సాధనము అని అర్థం. అది బ్రహ్మగారు చెప్పినటువంటిది. మరి అయితే అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉండాలిగా మనకి. అంటే ఎందుకు లేరు? ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక వీళ్ళందరూ వాళ్ళు అలాంటి వాళ్ళే. ప్రహ్లాదుడు ఫస్ట్ చెప్పారు, అది చూడండి. ప్రహ్లాదుడు ఆయన ఏం చేశాడు? ప్రహ్లాదుడిని వాడి పిల్లవాడిని చదువుకోమని పంపించాడు గురువుల దగ్గరికి. మళ్ళీ కొన్నాళ్ళు అయిన తర్వాత మరి ఒక రివ్యూ చేద్దామని పిలిచాడు. వచ్చి ఏవేం నేర్చుకున్నావు, ఏవేం చదివామన్నాడు. చదువులలో అని మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు వాడు. నువ్వేవైతే చదువుకోమన్నావు వాటిలో ఉన్నటువంటి మర్మం ఏదుందో అంటే ఏమిటి? టోటల్ సరెండర్ వాడిది. టోటల్ సరెండర్ అంటే ఎలాగంటే ఏమిటి? తను తీసుకెళ్ళి సముద్రంలో పారేశారు. వాడు తెలుసు సముద్రంలో పడేస్తున్నారు. సముద్రంలో పడేస్తే ఏమవుతుంది? లోపలే మునిగిపోతాయి. ఇవన్నీ ఏం లేవు వాడికి. వాడు సముద్రము కానీ లేదు, వేరే అంతా వాడే. వాడు కనిపించేది ఒక్కటే కనిపిస్తుంది. అది టోటల్ సరెండర్. తండ్రిలోనూ వాడే, తను తీసుకెళ్ళి దండించడం కోసం తీసుకెళ్ళడాలను వాడే. ఏనుగు చేతి తొక్కించాలి, ఏనుగులోనూ వాడే కనిపించాడు. అందుకని ఏనుగుకి ఈయన ఎలా కనిపించాడు? భగవంతులా కనిపించాడు. అది మనకి ఇక్కడ. అందుకని ఆ టోటల్ సరెండర్ అంటే అక్కడ ఒక్కటే, అదే భక్తి అన్నాడు. అదొక్కటే సాధనం అని స్థాపింపబడింది అన్నాడు. మరి ఈ జ్ఞానం అంతా వేస్ట్ కాదు. దానికోసం ఈ జ్ఞానం కానీ ఇవన్నీ ఎందుకు ఉపయోగపడాలంటే టోటల్ సరెండర్ కోసం ఇవి ఉపయోగించాలి తప్ప అది కాకుండా వీటన్నిటిని అనలైజ్ చేసుకోవడం కోసం, వీటన్నిటిని తెలుసుకోవడం కోసం ఉపయోగిద్దామంటే నీకు అంతు పట్టదన్నాడు. అది మనకి దేనిలో అయినా సరే అన్నింటిలోంచి చేరుకోవాల్సినటువంటిది ఒకటే. అది భగవంతుడి వీటన్నిటికీ మూలమైనటువంటి వాడు. అది దర్శనం ఇవ్వాలి. అది దర్శనం ఇస్తే అన్నీ. అందుకని దీనికి ఏమన్నారంటే, మనకి ఉపనిషత్తులో ఒక కథ వస్తుంది, ఒక చిన్న పెరడి. వాడు కుర్రవాడు ఉంటాడు. వాడి తండ్రి విద్యాభ్యాసం కోసం పంపించాడు. ఊళ్ళోకి వెళ్ళి పంపించిన తర్వాత వాడంతా నేర్చుకుని వచ్చాడు. వచ్చాక నాన్నగారండి నేను అన్నీ నేర్చుకుని వచ్చేసానండి అన్నాడు. బాగుంది నాయన, చాలా సంతోషం అని ఏమడిగాడంటే, ఏన మతేన జ్ఞాతేన, దేన్ని తెలుసుకుంటే, దేన్ని దర్శిస్తే అన్నీ కూడా దర్శనం అవుతాయో అలాంటి దాన్ని తెలుసుకున్నావా, అలాంటి దాన్ని చూసావా అని అడిగాడు. అదేమిటి నా సిలబస్లో లేదే ఇదన్నాడు వాడు. మా గురువులు చెప్పినటువంటి సిలబస్లో అన్ని శాస్త్రాలు నేర్చుకున్నా కానీ ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ సబ్జెక్ట్ అందులో లేదే అన్నాడు. అది నేర్చుకోవాలి నాయన అన్నాడు. ఏన మతేన విజ్ఞాతేన, దేన్ని బాగా తెలుసుకుంటే, దేన్ని చేస్తే అన్నీ విదితం అవుతాయో అలాంటిది నేర్చుకున్నావా. అలాంటిది వేరే ఒక సబ్జెక్ట్ అనుకున్నాడు వాడు.
వేరే కాదురా, నువ్వు నేర్చుకున్నటువంటివన్నీ నేర్చుకున్నావు. వీటిల్లోంచి దేన్ని చూడాలంటే ఆ పరమాత్మ ఒకటి చూడాలి తప్ప వేరే ఏం కాదు. అది చూసినప్పుడు ఇవన్నీ కూడా యూస్ఫుల్లే. అది కాకపోతే ఇవన్నీ కూడా ఊరికనే నేర్చుకోవడం తప్ప అది వేస్ట్. నీకు అంటే నీకు ముందుకి నీ యొక్క విజన్ విస్తరింపడానికి నీవు ఉపయోగపడవు. అది మనం ఇక్కడ కూడా చెప్పినటువంటిది. విష్ణు చిత్తుల వారిని వాళ్ళ గురువు గారు అడిగారట, నీకు ఏ శాస్త్రం నేర్పమంటావు అన్నట్ట. అది ఇది లిస్ట్ అంతా ఇచ్చి ఆయన అడిగారట, వీటిల్లో ఏ శాస్త్రం నేర్చుకుంటే పరమాత్మ ఇది అవుతుంది అని అడిగారు. అంటే వీటి వల్ల ఏమీ లాభం లేదన్నట్టు. అయితే అక్కర్లేదన్నట్టు. మనకి రామకృష్ణ పరమహంస వారి దానిలో కూడా వస్తుంది, వివేకానందుడికి అణిమాది అష్టసిద్ధులు ఇస్తానన్నట్టు. ఆయన ఇస్తానంటే ఆయన కూడా ఇదే అడిగాట, వీటి వల్ల ఆ పరమాత్మని చేరుకోవడానికి ఉపయోగపడతాయి అన్నట్టు. చేరుకోగా అడ్డు కూడా పడవచ్చు అన్నట్టు. అయితే అక్కర్లేదన్నట్టు ఆయన కూడా. అంటే ఒక్కోసారి మనం నేర్చుకున్నటువంటివన్నీ మనకు అడ్డుపడతాయి. అదేమిటంటే ఎందుకనంటే నాకు ఇన్ని నేర్చుకున్నాను అనేటువంటి అభిప్రాయం వల్ల అడ్డుపడతాయి. అది వచ్చిన ఇబ్బంది. నేర్చుకోవడం తప్పు కాదు, అన్నీ నేర్చుకోవచ్చు, అన్ని శాస్త్రాలు అధ్యయనం చేయొచ్చు. కానీ ఇన్ని శాస్త్రాలు నాకు వచ్చాయి అనేటువంటి అభిప్రాయం పడింది అనుకోండి, అది మనకి అడ్డొచ్చేస్తుంది. ఇది భగవంతుని దర్శనం కోసం కదా. ఇవన్నీ ప్రయోజనం ఏమిటి అంటే అన్నిట్లోనూ ఉన్నటువంటి అంతర్యామిని దర్శించడం కోసం ప్రయోజనం అయితే, ఈ అభిప్రాయాలు అనేటువంటివి ఆ అంతర్యామి అనేటువంటి దానికి మనకి మధ్యలో అడ్డొస్తాయి. వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఈ ఇంప్రెషన్, నాకే అన్నీ వచ్చిన ఇంప్రెషన్ పడిపోతాం. అక్కడే ప్రమాదం. ఇప్పుడు దీనికి మళ్ళీ రహస్య ప్రకాశం 106వ దానికి ఏమంటే 1000 మాటలు ఎలా ఈ భగవంతుడే తన గొప్పతనం తాను ఎరగడు. నాకేమిటి, నాకే కాదు అసలు ఆయనే తన గొప్పతనం ఏమిటో ఆయనకి. ఎందుకంటే తన గొప్పతనం అనేటువంటిది వేరుగా ఆయనకి చేయాల్సిన అవసరం లేదు కదా. అందుకని ఆయన ఎరగడంటే అది అర్థం. ఈ మాయ ఎటుదో తనకే తెలియదు, తన మాయ ఎటుదో తనకే తెలియదు. సృష్టిలో అన్ని పనులను జీవులుగా చేయొచ్చు, సృష్టికర్త సృష్టి చేయుచున్నాడే కానీ ఎట్లు చేయొచ్చుండెనో తానే చెప్పలేడు. సృష్టికర్తగా ఎట్లు చేయుచున్నాడు. అన్ని పనులు జీవులుగా, సృష్టిలో అన్ని పనులను జీవులుగా చేయొచ్చు, సృష్టికర్తగా సృష్టి చేస్తున్నాడు. ఆయన సృష్టికర్తగా మాత్రం చేస్తున్నాడు. తను చేయాల్సినటువంటి తన ద్వారా జరిగేటువంటి దాన్ని ఒక డ్యూటీగా చేస్తున్నాడు. సృష్టికర్తగా చేస్తున్నాడే కానీ ఎట్లు చేయుచుండెనో తాను చెప్పలేడు. ఎందుకంటే ఎట్లు చేస్తున్నాడు తాను వేరే చేయడం కాదు, ఆయన ఎట్లా చేస్తే దాని ద్వారా జరుగుతుంది. అందుకని ఎట్లా అనేటువంటిది ఎప్పుడూ ఆయన అనుకోలే. ఇంకా నేను కానీ మీరు కానీ దేవతలు కానీ శివుడు కానీ ఏ జ్ఞాన మార్గములను తెలుసుకొనుట ఎట్లు సంభవము అన్నాడు. ఏ మార్గంతో కూడా ఆ పరమేశ్వరుని యొక్క ఇదేమిటో పూర్తిగా తెలుసుకోవడం అనేటువంటిది అది సాధ్యం కాదు. ఆయనకే సాధ్యం కాదంటే మనకెలా సాధ్యం అవుతుంది? అసలు ఆయనకే తన యొక్క మహిమ, తన యొక్క మాయ తెలుసుకోవడం ఆయనకే తెలియదంటుంటే, కాబట్టి ఆయనలోంచి వచ్చి ఆయన చేత నియమింపబడినటువంటి బ్రహ్మగారి తెలియదంటుంటే ఇంకప్పుడు మనలాంటి జీవులకి ఎలా తెలుస్తుంది? అందుకని అది తెలుసుకుందాం అనేటువంటిది కాదు, అది ఆ భగవంతుని యొక్క ఎక్స్పీరియన్స్లో, ఆ అనుభూతిలో ఉండడం అనేటువంటి దానికోసమే ప్రయత్నం. అందుకని భక్తి పైన చెప్పినటువంటి విధంగా భక్తి యోగం మార్గం అనేటువంటి భక్తి యోగమే అని ఇక్కడ చెప్పాడు అన్నమాట. అది హయ్యెస్ట్ అది చెప్పినటువంటిది ఇక్కడ. ఇప్పుడు 107వ 108వ మైకెట్టి పట్టుకుంటా 107వ వచనం
ఆ మహాత్ముండైన పుండరీకాక్షుండు సర్వజ్ఞుండంటే అని గగనము ధన కడపల దాడగా నెరుంగని కరణి విభుండు తానెరుగన్ తనన్ గగన పెసవములే ఏదనలగునే సర్వజ్ఞతకును హానిదలంపన్. నూట ఏడు 108 దాంట్లో అట్టుగాక దేవుడు సర్వజ్ఞుడు గనక తన్ను గూర్చి తాను ఎరుగునని ఎవరైనా వాదించినతో అది సరికాదు అంటున్నాడు. అది బ్రహ్మ చెప్తోంది. దేవుడు సర్వజ్ఞుడు కనుక తన గురించి తాను ఎరుగును అంటే మనం అదేవిడండి బొత్తిగాను మరి పరమాత్మ సర్వజ్ఞుడు కదా, బొత్తిగా తన గురించి తానే తనకే తెలియదు అని అంటేనే అదేం బాగుంటుందండి అని మనం బ్రహ్మగారు చెప్పినప్పటికీ మనం ఎంతటి వాళ్ళం అంటే బ్రహ్మగారు చెప్తే మాత్రం మరి భగవంతుడు తన గురించి తను తెలియదంటే అదేం బాగుంటుంది, ఎలా ఒప్పుకోవాలంటాడు అని వాదిస్తే సరికాదన్నాడు. ఎందుకంటే ఆకాశమునకు తన సరిహద్దులు తెలియనా, ఆకాశం ఎంత ఉందో అనేటువంటిది మనకు తెలియడం కాదు, ఆకాశానికే తెలియదు అన్నాడు. తన సరిహద్దులు ఆకాశానికి కూడా తెలియవు. అట్లే సర్వాంతర్యామికి తన వ్యాప్తి గురించి తెలియదు. ఇట్లనుటలో అసంభవం ఏమీ లేదు. దీనివల్ల పరమాత్మ అయినటువంటి వాడికి అదేమిటి బొత్తిగా నా గురించి నాకే తెలియదు అంటున్నాడు అని ఆయనేమో అనుకోడు. తన గూర్చి తన వ్యాప్తి యొక్క హద్దులను గూర్చి తాను ఎరువుడు అనుటలో వాని సర్వజ్ఞతకు వచ్చిన లోపం ఏమీ లేదు. అదేమిటంటే ఒక పక్కనేమో ఆయన సర్వజ్ఞుడు అంటున్నారు, ఇంకో పక్కనేమో తన గురించి తనకే తెలియదు అంటున్నారు. అంటే తన ఎంత వ్యాప్తి అనేటువంటిది దాని గురించి ఎప్పుడు ఆయన ఆలోచించలేదు కాబట్టి తనకు తెలియదంటే అని. అందుకని దానికి ఆయన సర్వజ్ఞతకు వచ్చిన లోపమే ఉండదు నాయన, అందుకని మనం ఏం కంగారు పడక్కలేదు అంటున్నారు. దీనికి రహస్య ప్రకాశంలో కూడా ఏం చెప్పారు ఒకసారి చూద్దాం. అట్లు కాదు, అతనికి సర్వము తెలియనందువా చెప్పేదను వినుము అంటున్నాడు నారదుడితో. ఆకాశం యొక్క పరిమాణం ఎంత ఉన్నదో ఆకాశమునకు తెలియనా, అట్లే భగవంతునకు తన మహిమ తెలియదనటలో వాని జ్ఞానమునకు లోపము కలగదు అని బ్రహ్మగారు చెప్తుంది. భగవంతుడికి తన యొక్క మహిమ భగవంతుడికి తెలియదంటే దానివల్ల భగవంతుడికి తక్కువైపోదేమీను. ఆయనేం ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వడు భగవంతుడు. వాసుదేవ్ ఆయన భగవంతుడు మనలాగా మనకి మామూలు మనం కొన్ని శాస్త్రాలు చదువుకున్నాం అనుకోండి, కొంత విజ్ఞానం చేసామనుకోండి, మనకి కొంత అంతా తెలియదు అంటే కొంచెం ఇన్ఫీరియర్ ఫీలింగ్ మనకు అనిపిస్తుంది, మనకు తెలియదు అంటున్నారని. కానీ భగవంతుడికి ఇన్ఫీరియర్ ఫీల్ అవ్వడు, అవుతే భగవంతుడు అవ్వడు. అందుకని ఆయనకి జ్ఞానమునకు లోపం తెలియదు, లోపం కలగదు. దీని బ్రాకెట్ మాస్టర్ తాను ఎంత గొప్పవాడో అనే విషయం ఒక్కటే తనకు తెలియదనగా మిగిలినంతయు తెలియను అని అర్థం. అది ఈ మాస్టర్ గారు సార్ తమాషాగా ఇచ్చారు చూడండి. తాను ఎంత గొప్పవాడో అనే విషయం ఒక్కటే తనకు తెలియదు, భగవంతుడు తెలియనిది ఒక్కటేట. తాను ఎంత గొప్పవాడో మాత్రం తనకు తెలియదు అన్నాడు. అంటే మనకి ఆయనకి డిఫరెన్స్ అదే. మనం ఎంత గొప్పవాళ్ళమో మనకు తెలిసిందే అని మనం అనుకుంటాం. ఆయన మాత్రం తాను ఎంత గొప్పవాడో అనేటువంటి విషయం ఒక్కటే ఆయనకు తెలియదు. అంటే అర్థం ఏమిటంటే
మిగిలిన అంతయు తెలియను అని అర్థం. మనకి మిగిలినంతయు ఏం తెలియదు, మనం గొప్పవాళ్ళు అనేటువంటి విషయం ఒక్కటే మన మాటి గుర్తొచ్చేస్తుంది, అందం పదగవ పట్టణ వదలదు. కనుకనే అతని జ్ఞానమునకు లోపము కలుగదు, అది కారణం. మాస్టర్ గారు ఇక్కడ ఆ క్లారిఫికేషన్ ఇవ్వకపోతే ఇదేమిటో గందరగోళం అనుకుంటాం, ఆయన తెలియపోవడం ఉంటుంది, అది విషయం. వాసుదేవ.